నమస్తే. వెల్కమ్ టు బీఆర్కే ఎడ్యుకేషన్. నేను దేవిక. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ఎడ్యుకేషన్ కెరీర్ కౌన్సిలర్ జయసూర్య గారు ఉన్నారు. సార్ గారు అయితే టాప్ యూనివర్సిటీస్కి గైడ్ చేస్తుంటారు. సో సార్ గారిని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాము. నమస్తే సార్. సార్, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో డిగ్రీ స్టూడెంట్స్ ఉన్నారు కదా సార్, ఐటీ సైడ్ వెళ్లకుండా నాన్ ఐటీకి వచ్చేస్తున్నారు. సో ఇప్పుడు వాళ్ళు ఎందుకు వస్తున్నారు? ఇఫ్ వాళ్ళు అక్కడికి వెళ్ళాలి అని అంటే, ఐటీకి వెళ్ళాలి అంటే ఎట్లాంటి కోర్సెస్ తీసుకోవాలి సార్? ఇఫ్ తీసుకుంటే మీరు ఏది సజెస్ట్ చేస్తారు ఆ స్టూడెంట్స్కి? ఇప్పుడు డిగ్రీ అంటే ఇప్పుడు బీసీఏ ఇలాంటి కంప్యూటర్ బ్యాచిలర్స్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ ఇలాంటి 3 year డిగ్రీ ప్రోగ్రామ్స్ చాలామంది చేస్తున్నారు. అండ్ వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఇందాక అనుకున్నట్టు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐటీ జాబ్స్ రావడం కష్టం, ఎందుకంటే బీటెక్కే అంతమంది ఐటీ వాళ్ళు ఉన్నారు. సో దాంట్లో డిగ్రీ వాళ్ళ కంటే చాలా కాంపిటీషన్ పెరిగిపోతుంది అండ్ వీళ్ళకి రిలేటివ్లీ స్కిల్ తక్కువ ఉంటుంది. మన డిగ్రీ కాలేజెస్లో అన్ఫార్చునేట్లీ ఏం చేస్తున్నారంటే అక్కడ ఫీల్డ్కి కావాల్సిన స్కిల్స్ ఇవ్వట్లేదు. ఏదో కోర్సులు చెప్పుకుని పోతున్నారు కానీ అసలు లెట్స్ సే ఇప్పుడు ఐటీలో బేసిక్ డేటా అనలిటిక్స్ జాబ్స్కి ట్యాబ్లూ అను, పవర్ బిఐ అను అని కొన్ని కోర్సెస్, కొన్ని టూల్స్ ఉంటాయి అనమాట. అలాంటి టూల్స్ ఏం నేర్పట్లేదు, ఏదో అలా చెప్పేసుకుని వెళ్తున్నారు. సో డిగ్రీ స్కూల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అంత గొప్పగా లేదు, 90% ఆటలు దాంట్లో డిగ్రీస్లో. సో స్కిల్ లేకపోవడం వన్ బిగ్ ఛాలెంజ్ వాళ్ళు ఐటీకి రాకపోవడానికి. సో అందుకే ఇంకా దొరికిన జాబ్ చేసేస్తారు. అన్నిటికంటే ఇంపార్టెంట్ శాలరీ కావాలి, జాబ్ కావాలి, ఎక్స్పీరియన్స్ కావాలి. సో దొరికిన జాబ్ చేసేయడానికి నాన్ ఐటీ ఫీల్డ్స్లో ఏదో ఒక జనరల్ కంపెనీస్లో వర్క్ చేయడము, ఫ్రంట్ డెస్క్లో వర్క్ చేయడము, అలాంటి వర్క్ చేస్తున్నారు, విచ్ ఇస్ గుడ్. బట్ వీళ్ళకి ఇప్పుడు ఐటీ ఫీల్డ్కి ఎందుకు వెళ్ళాలని? ఆబ్వియస్లీ శాలరీస్, రైట్? నాకు నెలకి ఐటీ జాబ్ అంటే మనకి ఎప్పుడు ట్రెడిషనల్లీ గుద్దిపోయింది ఏంటంటే మైండ్లో నెలకు 1,00,000 సంపాదించుకోవడము, హోమ్ లోన్స్తో ఇల్లు కొనుక్కోవడము, కారు కొనుక్కోవడం అన్నది ఒక మైండ్ సెట్, విచ్ ఇస్ ఆస్పిరేషనల్ మైండ్ సెట్. సో ఆ మైండ్ సెట్ని చేస్తూ వాళ్ళకి ఐటీ జాబ్స్కి వెళ్ళాలని ఉంటుంది. ఈ ప్రాసెస్లో ఏంటంటే దట్స్ అ టఫ్ క్లైంబ్ అనమాట ఇప్పుడు ప్రెసెంట్, ఎందుకంటే మన పాపులేషనే, అసలు మన యంగ్ పాపులేషనే చాలా ఎక్కువ. అండ్ దాంట్లో ఐటీ జాబ్స్, ఆ కైండ్ ఆఫ్ డ్రీమ్ లైఫ్ బతకాలన్న వాళ్ళకి చాలామందికి ఆస్పిరేషనల్గానే ఉంటుంది. సో దానివల్ల న్యాచురల్గా కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. సో ఇట్స్ అ టఫ్ క్లైంబ్ గోయింగ్ అప్ దేర్. బట్ చాలామంది ఏంటంటే కోర్సెస్ పర్స్యూ చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లారిటీ లేదు అసలు ఏ కోర్సెస్కి జాబ్స్, ఏ కోర్సెస్ చేస్తే జాబ్స్ వస్తున్నాయి, లేకపోతే జాబ్ మార్కెట్లో ఏం డిమాండ్ చేస్తున్నారు, దాని మీద అంత క్లారిటీ లేదు జనాలకి. సో న్యాచురల్గా ఏం చేస్తారు, ఏదైనా బ్యాక్ డోర్, లేకపోతే అదేంటి బ్యాక్ డోర్ ద్వారా ఎంటర్ అవ్వచ్చా. ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి స్టూడెంట్స్కే చాలామంది కంపెనీలు పెట్టేస్తున్నారు, మేము మీకు SAP కోచింగ్ ఇస్తాము, ఈ కోచింగ్ ఇస్తాము, మీరు ఇప్పుడే 1 lakh పే చేయండి కోచింగ్కి, మేము మీకు ఒక 6 months ట్రైనింగ్ ఇచ్చి మేము మీకు జాబ్ మేమే ప్లేస్ చేస్తాము, ఇది మా గ్యారంటీ, లేకపోతే మనీ రిటర్న్ చేసేస్తాము అని చాలామంది చేస్తున్నారు. ఇప్పుడు ఇదేంటి ఈ టాప్ టెక్ కంపెనీస్లో మీకు జాబ్ ఇప్పిస్తాము, నేను అక్కడ HR డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తాను, బ్యాక్ డోర్ ద్వారా మీకు ఇస్తాను అని చెప్పి 2 లక్షలు 3 లక్షలు అలా చాలామంది స్కామ్ కూడా చేస్తున్నారు. చాలామంది అలాంటి పెట్టేసుకుని జనాల నుంచి డబ్బులు తీసేసుకుని వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు మన సైబర్ స్కామ్స్ ఎలా అవుతున్నాయో, జాబ్ స్కామ్స్ ఇలా ఇది లాస్ట్ 1 decade నుంచి అవుతున్నాయి అనమాట. అండ్ దీనికి అన్నిటికంటే ఎక్కువ సఫర్ అయ్యే వాళ్ళు డిగ్రీ వాళ్ళే, ఎందుకంటే వాళ్ళకి అంత గ్రాస్ప్ ఉండదు అసలు ఈ జాబ్ హైరింగ్ ప్రాసెస్, ప్లేస్మెంట్ ప్రాసెస్ మీద అంత గ్రాస్ప్ ఉండదు. సో ఇలా చేసేయచ్చు అని స్కామ్ అవుతుంది. కొంతమందికి సక్సీడ్ అవుతుంది, బట్ అందరికీ సక్సీడ్ అవుతుంది. 1 out of 10కి సక్సీడ్ అవుతుంది, 9 members స్కామ్ అయిపోతారు దీంట్లో. సో అదొక మేజర్ హర్డిల్ అనమాట. సో ఇఫ్ ఎట్ ఆల్ ఒక డిగ్రీ స్టూడెంట్కి ఐటీ జాబ్ రావాలంటే అగైన్ అసలు వాళ్ళ చుట్టుపక్కల ఉన్న నెట్వర్క్లో అసలు ఐటీ జాబ్స్ పనిచేస్తున్న వాళ్ళు ఎలాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నేర్చుకుంటున్నారు, ఎలాంటి స్కిల్స్ డెవలప్ చేసుకుంటున్నారు, దాని మీద ఫోకస్ చేయాలి. అట్ ద సేమ్ టైం ఇప్పుడు 3 year డిగ్రీ చేసే బదులు ఇంకో అడిషనల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ప్రోగ్రామ్స్ అని స్టార్ట్ అయినాయి అనమాట. ఇప్పుడు చాలా యూనివర్సిటీస్ ఒక 1 year ప్రోగ్రామ్స్, ఇలా డిగ్రీ స్టూడెంట్స్కి 1 year ప్రోగ్రామ్స్ ఇన్ AI, డేటా సైన్స్ ఇలాంటి ఫీల్డ్స్లో 1 year ప్రోగ్రామ్స్ చేపిస్తున్నారు. సో అలాంటి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ప్రోగ్రామ్స్ చేశారనుకోండి ఒక 1 year, వాళ్ళకి స్కిల్స్, రిలవెంట్ స్కిల్స్ కూడా డెవలప్ అవుతాయి ఈ యూనివర్సిటీస్లో. అలాంటి PGDM కోర్సెస్ ఇవి ఆన్లైన్ అవుతున్నాయి, ఆఫ్లైన్ అవుతున్నాయి. ఆన్లైన్ చాలా ఎక్కువ తీసుకుంటారు అనమాట. అలాంటి PGDM కోర్సెస్ చేసి దే కెన్ మూవ్ ఇన్ టు ఐటీ. ఇంకో సజెషన్ ఏంటంటే ఇప్పుడు మనకి పోస్ట్ గ్రాడ్యుయేట్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి అన్నమాట మనకి. సో వీళ్ళకి ఏంటంటే ప్యూర్ ఐటీ ఫీల్డ్ కాదు, బట్ అనలిస్ట్, బిజినెస్ అనలిస్ట్, ఐటీలో కూడా బోల్డ్ ఉంటాయి. ప్యూర్ టెక్నికల్ సైడ్ ఉంటుంది, టెక్నో మేనేజర్ ఉంటుంది, మేనేజర్ రోల్స్ కూడా ఉంటాయి అనమాట. అలా డిఫరెంట్ రోల్స్ ఉంటాయి. సో దాంట్లో ఇప్పుడు కొంచెం టెక్నో మేనేజర్, అనలిస్ట్ రోల్స్, కన్సల్టెంట్ రోల్స్కి వాళ్ళు కాల్స్తే
దేంటి బిజినెస్ స్కూల్స్కి అప్లై చేయొచ్చు ఓకే. ఎంబీఏకి. ఓకే, మేబీ 1-2 years వర్క్ చేసి ఎంబీఏకి అప్లై చేసి అక్కడి నుంచి కన్సల్టెంట్, అనలిస్ట్ రోల్ అలాంటివి చేసుకోవచ్చు. సో అలా ఏదన్నా ఒక మంచి స్కిల్లింగ్ కోర్సు, డిగ్రీ ఉంటే వాళ్ళకి ఐటీ జాబ్స్ రావడం ఈజీ అవుతుంది. లేదు నేను నేర్చుకోలేను ఇవన్నీ, నాకు జస్ట్ జాబ్ శాలరీ వస్తే చాలు, నేను ఇవన్నీ చేయలేను అని ఒక మైండ్ సెట్ ఉంటే ఐటీ జాబ్స్ రావడం చాలా కష్టం, ఇంకా స్కామ్ అవడమే ఇంకా ఎక్కువ. సో ఇదర్ మైండ్ సెట్ మార్చుకోవాలి, లేకపోతే మేబీ ఐటీ ఫీల్డ్ కాదు, ఐటీ ఫీల్డ్ ఇస్ నాట్ ఫర్ యూ, లుక్ ఎట్ అదర్ ఆపర్చునిటీస్. నాన్ ఐటీకి నాన్ ఐటీలోనే ఎలా గ్రో అవుతాను నేను. ఇప్పుడు బీటెక్ స్టూడెంట్స్ కూడా మొత్తం ఇక్కడనే నాన్ ఐటీకే వచ్చేస్తున్నారు వాళ్ళు కూడా. అవునవునవును. సో అదే కాంపిటీషన్ పెరిగిపోయింది. ప్లస్ ఐటీ జాబ్స్, ఒకప్పుడు ఐటీ జాబ్ అంటే ఐటీ జాబ్ అందరికీ, ఇప్పుడు మన ఎకానమీలో ఐటీ జాబే మనకి డబ్బులు ఇస్తాయంటే అది కూడా కాదు. అసలు ఐటీ జాబ్ వదిలేసే చాలామంది వచ్చేస్తున్నారు బయటికి. దెన్ ఎందుకంటే డబ్బులు వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి, కానీ సాటిస్ఫాక్షన్ ఉండట్లేదు. అదే రొటీన్ వర్క్ ఎన్ని రోజులు చేస్తాం, దానివల్ల హెల్త్ ఇష్యూస్ కూడా వస్తున్నాయి చాలామందికి ఐటీ జాబ్స్లో కూర్చొని ఎన్నో అవర్స్. ఇప్పుడు ఐటీ జాబ్లు కూడా చాలా డిమాండింగ్ అయిపోయినాయి. ఒకప్పుడు అంటే హ్యాపీగా 10 o'clock వెళ్ళడము, లంచ్కి బయటికి వెళ్ళడము, చిల్ అవ్వడము, మళ్ళీ తర్వాత ఈవినింగ్ 5 మొత్తం వచ్చేయడం, అలా ఒక ఉండేది. ఇప్పుడు ఏంటంటే ఏఐ వల్ల ఇవన్నిటి వల్ల బాగా ఎఫిషియన్సీస్ కోరుకుంటున్నారు అనమాట ఎంప్లాయ్. ప్లస్ ఐటీ కంపెనీలకు కూడా అంత మంచి ఎలా అంటే బాగా క్రంచ్ వచ్చేసింది, డబ్బులు లేవు ఐటీ కంపెనీల దగ్గర ఎక్కువ ఇంతకుముందు ఉన్నట్టు. సో బాగా రుద్దుతున్నారు ఐటీ జాబ్స్లో. సో ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత చేసిన పనికి, సాటిస్ఫాక్షన్కి, వాళ్ళు ఇచ్చే శాలరీకి మనకి ఎక్కడో అక్కడ ఇది ఉంటుందన్నమాట. సో నాన్ ఐటీ ఫీల్డ్స్లో నెంబర్ 1 ఏంటంటే నాన్ ఐటీ ఫీల్డ్స్లో ఎక్కువ చాలామంది స్టార్టప్స్, ఐటీలోనే స్టార్టప్స్, లేకపోతే నాన్ ఐటీ స్టార్టప్స్ ఇలా పెట్టుకుంటున్నారు, ఆ ఓరియంటేషన్లో వెళ్తున్నారు. లేకపోతే డిఫరెంట్ ఫీల్డ్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీడియానే తీసుకోండి, లేకపోతే కొంతమంది లా చేసి ఇంకో చోటకి, లా డిగ్రీ ఎనీ పాయింట్ ఆఫ్ టైంలో చేయొచ్చు, లా చేసి అట్ సైడ్ వెళ్తున్నారు. డిఫరెంట్ నీషెస్ తీసుకుంటున్నారు అనమాట స్టూడెంట్స్. ఎంబీఏ చేసి మేనేజ్మెంట్ కన్సల్టెన్సీకి వెళ్తున్నారు, ఫైనాన్స్కి వెళ్తున్నారు. సో అలా డిఫరెంట్ ట్రై చేస్తున్నారు. ఆ రొటీనే ఐటీ రొటీన్, దానికి అందరూ వెళ్ళట్లేదు అనమాట. సో అలా కూడా ట్రై చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే.